నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు. పోలీస్ కవాత్ రిహార్సల్స్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ చోరాన్. బజాజ్ ఫైనాన్స్ లో అధిక వడ్డీలపై జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆడిట్ జరిపించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని నిరసన. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఎస్డీఎస్డబ్ల్యూ మేనేజర్ గా పదవి బాధ్యతలు చేపట్టినట్లు రవికుమార్. నంది బాలోత్సవాలను విజయవంతం చేద్దాం. పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు పిల్లల పండుగ. వైద్యులు డాక్టర్ క్రాంతి చైతన్య, డాక్టర్ శ్రీకాంత్. నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ కళాశాల గ్రౌండ్ లో ఈ నెల 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు చకచకా ఏర్పాట్లు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలి, మార్పడమే లక్ష్యంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రప్రదేశ్ భారీ ర్యాలీ ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. గిఫ్ట్ వస్తుందంటే నమ్మవద్దు, ఆ లింక్ ను క్లిక్ చేస్తే 5,000 జమని మెసేజ్ నాకు వచ్చింది, మీరు క్లిక్ చేయండి హెచ్చరించిన సిఐ అస్రార్ భాషా. నరసాపురం గ్రామంలో పూజలు అందుకుంటున్న అహోబిలేశుడు. గ్రామానికి పల్లకి చేరుకోగానే పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు ప్రత్యేక పూజలు. జాతీయ బాలికా దినోత్సవం. నవజీవన్ బాధితుల పాఠశాల బాలికలకు క్రీడా పరికరాల పంపిణీ. బాలికల ఆరోగ్య పరిరక్షణలో ఐఎంఏ మహిళా వైద్యులు. బనగానపల్లిలో గోపిశెట్టి గోరంట్లకు ఇంట్లో వాటర్ హీటర్ పేలి ఇల్లు దగ్ధం. సంఘటన చోటు చేసుకున్న భయాందోళన కుటుంబ సభ్యులు. నంద్యాల పట్టణ కేంద్రంలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్ నందు గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణలో భాగంగా పోలీసు కవాతును నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ చరణ్ నిర్వహించారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ పరేడ్ కమాండర్ గా వ్యవహరిస్తూ పోలీస్ కవాతు రిహార్సల్స్ నిర్వహించారు. ముందుగా పరేడ్ కమాండర్ జిల్లా ఎస్పీ గౌరవ వందనం సమర్పించి కవాతు పరిశీలన కొరకు ఆహ్వానించగా ఎస్పీ పరేడ్ కవాతు పరిశీలన వాహనంలో పర్యటించి ఉన్న బలగాలను పరిశీలించి తిరిగి వేదిక వద్దకు చేరుకునగా అనంతరం అతిథి గారి ప్రసంగం ముగిసిన అనంతరం ద్వితీయ పరేడ్ కమాండర్ పరేడ్ మార్చింగ్ నిర్వహించారు. ఆద్యంతం సాగిన ఈ కవాతు రిహార్సల్స్ లో పోలీసు అధికారులు, ఏఆర్ పోలీసులు, సివిల్ పోలీసులు, హోంగార్డ్ సిబ్బంది, ఎన్సీసీ విద్యార్థులు, స్కౌట్ విద్యార్థులు, పోలీస్ బ్యాండ్ వారి ప్రదర్శనలు కన్నుల పండుగగా ఉందని 26వ తేదీ సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలలో నిర్వహించు కవాతు ఇంకా అద్భుతంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ కొన్ని సూచనలు తెలిపారు. నంద్యాల పట్టణంలోని బజాజ్ ఫైనాన్స్ లో అధిక వడ్డీల పేరుతో ప్రజలను పీల్చి పిప్పి చేసి వేధింపులకు గురి చేస్తూ లక్షల రూపాయలు అధిక వడ్డీలుగా వసూలు చేస్తున్నారని, వీటిపై న్యాయ విచారణ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆడిట్ చేయించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బజాజ్ ఫైనాన్స్ కార్యాలయం దగ్గర సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పి వెంకటలింగం, పట్టణ కమిటీ సభ్యులు జైలాల్, ఆటో యూనియన్ నాయకులు చైన్ సింగ్, చంటి నాయక్, రమేష్ బాబు, సాలయ్య, శ్రీనివాసులు వీరితో పాటు మరో 50 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ బజాజ్ ఫైనాన్స్ లో అధిక వడ్డీలు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఫోన్ కాల్స్ మరియు ఇంటికి వెళ్లి వారిని వేధింపులకు గురి చేస్తున్నారని, అలా చేయడం సరైంది కాదని అడిగేందుకు వెళ్లిన సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ పై అక్కడ పని చేస్తున్న సిబ్బంది దాదాపు 10 మంది
సిబ్బంది దురుసుగా ప్రవర్తించి దాడికి పాల్పడి గొంతు నులిమేందుకు రావడం దుర్మార్గమైన చర్యని, ఇలాంటి రౌడీలను ప్రోత్సహిస్తూ లక్షలు ఆర్జిస్తున్న బజాజ్ ఫైనాన్స్ పైన ఆర్బీఐ రూల్స్ ప్రకారం వడ్డీలు వసూలు చేయకుండా అధికంగా వసూలు చేస్తున్నారని, కావున జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ బజాజ్ ఫైనాన్స్ సంస్థ పైన ఆడిట్ చేయించాలని, ఇప్పటికే ఎంతో మంది బాధితులు వీరు వేధింపులకు చనిపోవడం జరిగిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. బజాజ్ ఫైనాన్స్ పైన దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. దాడి చేసిన వారిని వెంటనే 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 సిపిఎం 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 అరెస్ట్ చేయాలి. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. దాడి చేసిన సిబ్బంది వెంటనే అరెస్ట్ చేయాలి. దాడి చేసిన సిబ్బంది వెంటనే బజాజ్ ఫైనాన్స్ వడ్డీల పైన విచారణ వెంటనే బజాజ్ ఫైనాన్స్ వడ్డీల పైన విచారణ చేయాలి. బజాజ్ ఫైనాన్స్ వడ్డీల పైన వెంటనే సిపిఎం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ విచారణ చేయాలి. బజాజ్ ఫైనాన్స్ వడ్డీల పైన వెంటనే విచారణ చేయాలి. బజాజ్ ఫైనాన్స్ వడ్డీల పైన బజాజ్ ఫైనాన్స్ పైన ఆడిట్ కమిటీ బజాజ్ ఫైనాన్స్ పైన ఆడిట్ ను చేయాలి. బజాజ్ ఫైనాన్స్ ఆడిట్ ను సిపిఎం మీరందరూ నన్ను చూసి నేర్చుకున్నారు. నా తర్వాత వచ్చిన నంద్యాలలో ఉన్నటువంటి బజాజ్ ఫైనాన్స్ అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వారు ఇక్కడికి వచ్చి అడిగితే వారిపైన అక్కడ ఉన్నటువంటి సిబ్బంది దాడికి పాల్పడము, మధ్యవర్తిగా వచ్చిన వాళ్ళు ఎవరైతే మాకు కావాల్సింది వడ్డీలే, మేము ఎక్కడికైనా వెళ్తాం, ఎవరికైనా చెప్పుకోమని చెప్పేసి దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. ముఖ్యంగా బజాజ్ ఫైనాన్స్ ద్వారా ఇప్పటికే చాలా మంది కూడా వేధింపులకు గురవుతున్నారు. రోజువారీగా ఫోన్లో మొదలుపెట్టి ఇచ్చేంత వరకు కూడా వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళని వేధింపులకు గురి చేయడము, ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరితో సహా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేలాగా అక్కడ గొడవలు పెట్టుకొని చేయడము, ఏమని ఎందుకు జరుగుతుందని చెప్పేసి అడిగిన నా పైన కక్షపూరితంగా గొంతు పట్టుకొని నులిమి చేపట్టడం జరిగింది. ఇటువంటి సిబ్బంది పైన ఖచ్చితంగా శిక్షించాలి. అదే విధంగా బజాజ్ ఫైనాన్స్ లో ఏవైతే వడ్డీలు ఎక్కువ తీసుకుంటారో వాటిపైన ఖచ్చితంగా విచారణ చేయాలా. అధిక వడ్డీలను వసూలు చేయడం ద్వారా ఇప్పటికే చాలా మంది వరకు కూడా చనిపోవడం జరుగుతుంది. ఈ వడ్డీల పేరుతో వీళ్ళు లక్షలు అర్జిస్తూ ప్రజల ప్రాణాలను ఏమాత్రం లెక్క చేయకుండా రౌడీల్లాగా గూండాల్లాగా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి సిబ్బందిని పెట్టుకున్నటువంటి బజాజ్ ఫైనాన్స్ కూడా ఖచ్చితంగా వారిని శిక్షించాలా, వాళ్ళని ఎంబడే ఉద్యోగాల నుంచి తొలగించాలా, వారిపైన విచారణ చేయించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈ రోజు ధర్నా చేపడుతున్నాం. ఇంతటితో ఈ కార్యక్రమం ఆగదు. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు అయితే వీళ్లకు ఎక్కడైతే ఎంత వడ్డీలు తీసుకుంటారో వాటిపైన కూడా ఖచ్చితంగా విచారణ చేయించాలా. బజాజ్ ఫైనాన్స్ పైన వడ్డీలు ఏ విధంగా తీసుకున్నారో వాటిని ఆడిట్ చేయించాలా, ప్రజలకు తెలియజేయాలా, నోటీస్ బోర్డులు పెట్టాలా. బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడము చాలా దుర్మార్గము. ఎందుకంటే బయటికి పిలిపించి ఇష్టానుసారంగా కొట్టేటువంటి రీతిలో ఈరోజు సిబ్బంది తయారవుతున్నారు. కాబట్టి ఇటువంటి రౌడీల పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బజాజ్ ఫైనాన్స్ ఎదుట ధర్నా చేయడం జరుగుతుంది. అధిక వడ్డీలు వసూలు చేస్తున్నటువంటి బజాజ్ ఫైనాన్స్ వాళ్ళను విచారణ నిమిత్తము సిపిఎం నాయకులు ఇక్కడికి వచ్చి అడిగితే ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఆ నాయకుని పైన దాడి చేయడము సమంజసం కాదు. కాబట్టి దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, లేని పక్షంలో సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని, అట్లనే ప్రజలకు వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి ఎవరైతే కనుక ఫైనాన్సులు తీసుకుంటారో వాళ్ళ ఇండ్ల దగ్గరికి పోయి వేధింపులు చేయడము, ఫోన్ల ద్వారా వేధించడం చాలా దుర్మార్గమైన చర్య. ఫైనాన్స్ పైన ఆడిట్ కమిటీ చేయాలని, అట్లనే విచారణ అధిక వడ్డీలు చేస్తున్నారు ఆ వడ్డీల పైన కూడా విచారణ చేయాలని కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కూడా, ఎంఆర్ఓ గారికి కూడా వీటిపైన మేము తెలియజేస్తున్నాము. వీటిని విచారణ చేసి ఆడిట్ చేసి వారిని దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది.
నంద్యాల పట్టణం SGSW మేనేజర్ గా పదవి బాధ్యతలు చేపట్టినట్లు ఓ రవికుమార్ తెలిపారు. ఆత్మకూరు మున్సిపాలిటీ మేనేజర్ గా పనిచేస్తూ బదిలీపై నంద్యాలకు వచ్చినట్లు తెలిపారు. గతంలో నంద్యాల మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్ పనిచేస్తున్నట్లు తెలిపారు. నంద్యాల పట్టణంలోని సచివాలయాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. నా పేరు ఓ రవికుమార్. నేను ఆత్మకూరు మున్సిపాలిటీ నుంచి ఇక్కడికి GSWS మేనేజర్గా వచ్చాను. నిన్న మధ్యాహ్నం ఛార్జ్ తీసుకున్నాను. మీ సమస్యలు ఏమైనా ఉంటే సంప్రదించవచ్చు. GSWS వార్డు సచివాలయాల సమస్యలు ఏమైనా ఉంటాయి. నేను ఆత్మకూరు మేనేజర్ నుంచి ఇక్కడికి గ్రామ వార్డు సచివాలయం నుంచి దానికి వచ్చినాను ప్రమోషన్ పైన. అది ఇప్పుడు పేరు ఏం మార్చిన SGSW స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు సచివాలయం దానికి మేనేజర్గా వచ్చినాను. నేను దాని సమస్యలు ఏమైనా ఉంటే సంప్రదించవచ్చు. నంద్యాలలో ఫిబ్రవరి 17, 18 తేదీలలో జరుగు నంది బాలోత్సవాలను విజయవంతం చేద్దామని బాలోత్సవాల ఆహ్వాన సంఘం అధ్యక్షులు ప్రముఖ గుండె జబ్బుల వైద్య నిపుణులు డాక్టర్ క్రాంతి చైతన్య, ప్రముఖ చెవి ముక్కు గొంతు వైద్య నిపుణులు డాక్టర్ శ్రీకాంత్లు పిలుపునిచ్చారు. శనివారం భగత్ సింగ్ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి ఎం గురుస్వామి, నంది విజ్ఞాన కేంద్రం కన్వీనర్ డి మౌలాలి, ఆహ్వాన సంఘం గౌరవ సలహాదారులు బి శంకరయ్య, రామరాజు తదితరులతో కలిసి వారు మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా నంది విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ బాలోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లోనూ రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామని, ఈ బాలోత్సవాల్లో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనేలా యాజమాన్యాలు సహకరించాలని కోరారు. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడంతో పాటు వారిలో సమాజం పట్ల అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ నంది బాలోత్సవం ఇది తృతీయ పండగ. ఇది మనం కాన్సిక్యూటివ్గా అంటే ఇది 3వ సంవత్సరం నంది బాలోత్సవము. మనం పిల్లల పండగని ఫిబ్రవరి 17, 18వ తారీఖు రోజు మున్సిపల్ టౌన్ హాల్ రామకృష్ణ డిగ్రీ కాలేజ్లో మనము నిర్వహించడం జరుగుతుంది. సో దీంట్లో అకాడమిక్గా మరియు కల్చరల్ విభాగాలుగా రెండు విభాగాలుగా విభజించి దీంట్లో కనీసం ఒక 14 యాక్టివిటీస్ అంటే చిత్రలేఖనం కానీ, ఎస్సే రైటింగ్, ఎలక్యూషన్, కార్టూన్ రైటింగ్, పెయింటింగ్, తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ అంటే సింగింగ్, డాన్సింగ్, వెస్ట్రన్ డాన్స్, తర్వాత క్లాసికల్ డాన్స్, క్లాసికల్ సాంగ్స్, ఇట్లా అనేక విభాగాలుగా విభజించి ఎన్నో అంశాలని దీంట్లో పొందుపరచడం జరిగింది. సో నంద్యాల ప్రజలకు, నంద్యాల జిల్లా ప్రజలకు, చుట్టుపక్కల ఉన్న స్కూళ్ళకి, వాళ్ళ పేరెంట్స్కి మరియు టీచర్స్కి ఈ యొక్క నంది బాలోత్సవాన్ని ఒక మంచి ప్లాట్ఫామ్గా యూజ్ చేసుకొని వాళ్ళ యొక్క ప్రతిభని ఈ ప్లాట్ఫామ్లో ప్రదర్శించాలని కోరుకుంటూ నేను విన్నపిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నంది విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న నంది బాలోత్సవం ఇది తృతీయ పిల్లల పండుగ. మనం పోయినసారి జరుపుకున్నట్టుగానే పోయిన 2 సంవత్సరాలుగా జరుపుకున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా తృతీయ నంది పిల్లల పండుగ బాలోత్సవం చేస్తున్నాము. ఈ బాలోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విద్య అంటే మార్కులు, చదువులు అనే ఉన్నటువంటి ఈ ప్రపంచంలో పిల్లలకు విద్య అంటే నేర్చుకోవడము, వాళ్ళలో ఉన్న జిజ్ఞాసను బయటికి తీయడం, పాఠ్యాంశాలతో పాటు పాఠ్యేతర అంశాలు కూడా నేర్చుకోవాలి, వాటి గురించి జిజ్ఞాసను పెంపొందించాలి అనే చిన్న ప్రయత్నం, చంద్రునికో నూలుపోగులాగా ప్రతి సంవత్సరము మన జిల్లాలో ఉన్నటువంటి ఈ జిల్లా ఆదర్శంగా చాలా జిల్లాల్లో కూడా బాలోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి యాజమాన్య కాలేజు, గవర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి సీనియర్ జూనియర్ విద్యార్థులకు అనేక అంశాల్లో, పాఠ్యేతర అంశాలు కావచ్చు, పాఠ్యాంశాల్లో కావచ్చు, వాటిల్లో రకరకాల పోటీలు పెట్టి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను, జిజ్ఞాసను బయటికి తీసి వాళ్ళ జీవితంలో ఉపయోగపడే విధంగా మార్చడానికి మాత్రమే జరిగేటువంటి చిన్న ప్రయత్నం. దీని అందరూ కలిసి విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నంద్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 26న జరిగే మొదటి రిపబ్లిక్ డే వేడుకలకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ కళాశాల గ్రౌండ్ లో వేడుకలు నిర్వహిస్తుండగా ఎస్పీ కార్యాలయంలో పరేడ్ నిర్వహించేందుకు మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ, పోలీస్ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వివిధ శాఖల శకటాలు పరేడ్ లో పాల్గొంటున్న నేపథ్యంలో ప్రభుత్వ కళాశాల ప్రాంగణాన్ని జిల్లా రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు ఆధ్వర్యంలో సిబ్బంది చదును చేసి సున్నంతో మార్కింగ్ వేసి పరేడ్ ను సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేక పోలీస్ బృందం రోజు పరేడ్
పరేడ్ రిహార్సల్స్ చేస్తుంది. పరేడ్ ఏర్పాట్లపై సమీక్షించారు. వేడుకలు ఘనంగా ఉండాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మైదానంలో మొత్తం చదును చేశారు. రిపబ్లిక్ డే వేడుకలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్ది రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రగా మార్చడమే లక్ష్యంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నగరంలో భారీ ర్యాలీ జరిగింది. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నంద్యాలలోని ఎన్టీఆర్ షాదీఖానా నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ శ్రీనివాస్ సెంటర్, వెంకప్ప అంగడి, ఎన్టీఆర్ కాంప్లెక్స్ మీదుగా బాలాజీ కాంప్లెక్స్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని ప్రతి పౌరుడు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ రహిత నంద్యాల కోసం మరియు తడి పొడి చెత్త వేరు చేయడంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూనే స్వచ్ఛతలో కూడా అగ్రగామిగా నిలపాలని మంత్రి ఆకాంక్షించారు. అనంతరం స్వచ్ఛందర ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అలాగే పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ కిట్లను మంత్రి ఫరూక్ చేతుల మీదుగా పంపిణీ జరిగింది. కార్యక్రమంలో నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఎంఈ గుర్రప్ప, 12 వార్డు కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్, లాల్, మెప్మా పీడీ వెంకటదాస్ ఉన్నారు. స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మన ఫరూక్ సార్ గారి పర్యవేక్షణలో 12వ వార్డులో ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది నిజంగా కూడా ఒక వార్డు కౌన్సిలర్ గా నేను ఆనందిస్తున్నాను. దీనికి స్వాగతిస్తున్నాము. నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలనేదే మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి ప్రధాన సంకల్పము. అందులో భాగంగానే గతంలో కూడా రోడ్డు వైడనింగ్ అప్పుడు మొట్టమొదట తన యొక్క స్థలాన్ని గలీల్ టాకీస్ ని పడగొట్టి, క్లాస్ టాకీస్ ని పడగొట్టి వైడనింగ్ చేసిన వ్యక్తి ఆయన. ఎందుకంటే తనది పడగొట్టినప్పుడు ఇంకొకరు దాన్ని అబ్జెక్షన్ చేయరనే ఉద్దేశంతో ఆయన ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. అందులో భాగంగానే ఈరోజు డ్రైనేజ్ నివుడుగా, ఎందుకంటే ఎంతో సిస్టమేటిక్ గా ఉంది డ్రైనేజీ, కానీ కేవలం దాన్ని డ్రైనేజీని మనం ఒక డస్ట్బిన్ లాగా వాడటం వల్ల ఈరోజు అన్ని బ్లాక్ అయిపోయాయి. ఆ బ్లాక్ అయిపోయి నీళ్లు బయటకు వచ్చి మనమే అది అశుభ్రతగా ఉండడం వల్ల మన ఆరోగ్యాలే పాడవుతున్నాయి. అందులో మనమే కష్టపడుతున్నాం, మనమే ఇబ్బంది పడుతున్నాం అనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి నంద్యాలలో 12వ వార్డు రావడం కూడా అభినందనీయం. మనం ప్రతి ఒక్కరం, నేను ఈ సందర్భంగా 12 వార్డు ప్రజలకు కూడా నేను పిలుపునిస్తున్నది ఏమంటే, మనం కూడా స్వచ్ఛందంగా మన వార్డును తీర్చిదిద్దాం. ఒకటే పేరు కమిషనర్ గారు, 12వ వార్డును నంద్యాల ఆదర్శవంతంగా తీర్చిదిద్దుదామండి. అది 12వ వార్డే సెలెక్ట్ అయింది కూడా నిజంగా కూడా ఒక ఆనందదాయకం. ఆ 12వ వార్డును తీర్చిదిద్దాల్సిన బాధ్యత మున్సిపాలిటీకి ఎంత ఉందో మన ప్రజలకు కూడా అంతే ఉంది. మనందరం కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వార్డు శ్యామ్ సుందర్ లాల్ గారు ఈ రోజు ఈ వార్డులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇది బాగా బల్క్, బాగా రిచ్ ఏరియా. ఇది ఇక్కడ అన్ని బాగా కూడలి, బాలాజీ కాంప్లెక్స్ అంటే బాగా కమర్షియల్. అటువంటి కమర్షియల్ ఏరియాలో వ్యాపార కూడలి ఉండొచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, వద్దని చెప్పాలి. కంప్లీట్ గా డ్రైన్స్ అంతా కనీసం 4 అడుగులు 3 అడుగులు ఒకసారి ఊరు పెట్టి కానీ కంప్లీట్ గా దాన్ని క్లోజ్ చేయడం వల్ల అయిపోతా ఉంది, మట్టి పెరిగిపోయింది. 2 అడుగులు 3 అడుగులు, 1 అడుగు నీళ్ళు వచ్చినాయంటే ఓవర్ఫ్లో అవుతుంది. దానివల్ల ఎవరు చెడ్డ పేరు, ఇటు కమిషనర్ గారికి లేక కౌన్సిలర్ గారికి మనం ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తారు. కాబట్టి ప్రజలు సహకరించాలా, వ్యాపారస్తులు సహకరించాలా, అందరూ సహకరించి ఈ రోజు కార్యక్రమం పాల్గొని మీరు స్వచ్ఛందంగా తీసేసి ఆ మట్టిని తీసే కార్యక్రమం చేయాలి. ఈ రోజు పాపం శ్రమజీవులు చూస్తా ఉన్నారు. వారు ఈ రోజు వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఇన్నేళ్ల తర్వాత కూడా మళ్ళీ అదే పని మనకు కొనసాగుతుందంటే ఆ పని చేయడానికి వాళ్ళు కష్టజీవులు, శ్రమజీవులు ఎంత ఫీల్ అవుతా ఉంటారు. అంటే పొట్ట చెడ్డది కాబట్టి, కడుపు చెడ్డది కాబట్టి, కడుపు కోసం ముక్తి చేయడం జరుగుతూ ఉంది. మీరు చేయగలుగుతారా? అదే మీ మట్టి మీ ఇంటికాడకు పేరుకోకపోతే, క్లోజ్ అయిపోతే మనం దిగి చేయగలుగుతామా? ఇప్పుడన్నా మీరు ఈ కార్యక్రమం ఇంత ముందుకు సజావుగా తీసుకోవడం వల్లనే, లేకపోతే ఓపెన్ డ్రైనేజ్, ఓపెన్ గా శానిటేషన్ ఉండేది. నేచురల్ కాస్ అయితే ఆ రోజుల్లో కాలువలో పోయేవాళ్ళు, మీకు అందరికీ బాగా తెలుసు. రైల్ ట్రాక్ లో పక్కన బస్ స్టాండ్ ఓపెన్ ప్లేస్లు ఉంటే అక్కడంతా పోయి చెంబు తీసుకుపోయి పోయేవాళ్ళు. ఆ రకంగా ఇవి కాకుండా కొంచెం అవేర్నెస్ వచ్చింది, కొంచెం ప్రజలకు అవగాహన వచ్చింది. కాబట్టి ఇంకా అవగాహన రావాలా. నిన్ననే మేము శ్యామ్ సుందర్ గారి దగ్గరికి వచ్చారు. సుమారుగా 40-50 మంది మేము షెడ్లను ఏర్పాటు చేసుకున్నామన్నా మాకంతా అవకాశం లోపల ఉండడం బయట ఉండడం కాదని.
ఇదంతా ఒకటే కదా. మీరు రోడ్లను ఆక్రమించి కూడా వ్యాపారం చేసుకోండి వద్దన. మీరు బాడుగ తీసుకున్నారు, బాడుగలు కడతా ఉన్నారు, ఊరికే కాదు. మళ్ళీ ఫుట్పాత్ మనం ఏర్పాటు చేశాం. ఫుట్పాత్ మీదంతా టైల్స్ వేసి ఫుట్పాత్ మీద అక్కడక్కడ హోల్స్ పెట్టాం. ఆ హోల్స్ అన్ని మీరు మూసేశారు. ఆ హోల్స్ ఉంటేనే కదా మనం తీసేది. గిఫ్ట్ వస్తుందంటే నమ్మవద్దు. ఆ లింక్ ను క్లిక్ చేస్తే 5,000 జమ అని మెసేజ్ నాకు వచ్చింది. మీరు క్లిక్ చేయండి అని హెచ్చరించిన సిఐ అస్రార్ భాషా. ఈ సందర్భంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ అస్రార్ భాషా మాట్లాడుతూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోన్ పే 5,000 రూపాయల లింక్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ ఇలాంటి లింక్ గ్రూప్ నకు వస్తే అడ్మిన్లు వెంటనే ఆ లింక్ ను డిలీట్ ఎవ్రీవన్ చేయాలి. ఆ లింక్ పెట్టిన పర్సన్ నంబర్ ను కూడా రిమూవ్ చేయాలి. అప్పుడే ఆ గ్రూప్ సురక్షితంగా ఉంటుంది. మనకు తెలిసిన వారి ఫోన్లు హ్యాక్ అవ్వడం వల్ల సైబర్ నేరగాళ్లు ఆ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్లకు వాట్సాప్ మెసేజ్లు, SMS పంపిస్తున్నారు. మనకు తెలిసిన వారే కదా పంపిందని భావించి ఓపెన్ చేస్తే అంతే సంగతులు. .com అని ఉన్నవి మాత్రమే తెలిసిన లింకులని గుర్తించండి. APK ఎక్సైజ్డ్ ఇతర ఏ లెటర్లు ఉన్నా ఓపెన్ చేయకండి. ఉచితంగా డబ్బులు వస్తాయని ఆశపడవద్దు. పండుగ ఆఫర్లు అంటూ వచ్చే మెసేజ్ ను నమ్మవద్దు. ఇలాంటి మెసేజ్లు ఓపెన్ చేశారంటే మీ ఫోన్ హ్యాక్ అయి బ్యాంక్ అకౌంట్ లో సొమ్మును కాజేస్తారు. ప్రతి నెల ఫోన్ లో ఉన్న యాప్లను తనిఖీ చేసుకోవాలన్నారు. ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు చాలా ఎక్కువైపోతున్నాయి. రకరకాల సైబర్ నేరాలు. కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి డబ్బులు వచ్చినాయి మీకు అని చెప్పేసి లింక్ పంపిస్తామని చెప్పడము, లేదంటే ఓటీపీలు చెప్పండి అని చెప్పడము, రకరకాలు చేస్తున్నారు. మీ ద్వారా ప్రజలకు చెప్పడం ఏమంటే ఇటువంటి వాటికి దూరం ఉండాలి, చాలా అప్రమత్తంగా ఉండాలి. చాలా మంది ఆశకు గురయ్యి అత్యాశకు గురయ్యి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఏదో గేమ్స్ యాప్స్ ఉన్నాయి, ఆడండి డబ్బులు వస్తాయని చెప్పేసి, లేదంటే ఉద్యోగాలు ఇప్పిస్తామని 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 100 రూపాయలు ఇస్తామని ఇట్లాంటివి దండిగా వస్తున్నాయి. వీటన్నిటికీ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. వీటికి ఏ ఓటీపీలు ఎవరికి షేర్ చేయొద్దు, ఏ లింకులు అనవసరంగా క్లిక్ చేయొద్దు. ఇవి చేస్తే మీరు నష్టపోతారు అనేది చెప్పదలుచుకున్నాను. నర్సాపురం గ్రామంలో పూజలు అందుకున్న అహోబిలేషుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలలో భాగంగా రుద్రవరం మండలం నరసాపురం గ్రామానికి ఉత్సవ పల్లకి చేరుకుంది. గ్రామానికి పల్లకి చేరుకోగానే పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రుద్రవరం జయప్ప బందోబస్తు నిర్వహించారు. జాతీయ బాలికా దినోత్సవం పురస్కరించుకుని నంద్యాల ఐఎంఏ మహిళా వైద్య విభాగం, నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం సంయుక్త నిర్వహణలో స్థానిక అయ్యలూరు మెట్ట వద్ద ఉన్న నవజీవన్ బదురుల ప్రత్యేక పాఠశాలలో ఉన్న బాలికలకు 10,000 రూపాయలు క్రీడా పరికరాలు మహిళా వైద్యులు అందజేశారు. నంద్యాల ఐఎంఏ మహిళా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, నవజీవన్ పాఠశాల వ్యవస్థాపకులు ఫాదర్ మారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలికల ఆరోగ్య సామాజిక సంరక్షణ కోసం నంద్యాల ఐఎంఏ మహిళా వైద్య విభాగం వివిధ పాఠశాలలో బాలికలకు మంచి స్పర్శ, చెడు స్పర్శలపై, ఋతుస్రావ శుభ్రత, యుక్త వయసులో వచ్చే మార్పులపై వచ్చే మార్పులు, సామాజిక మాధ్యమాల వలన కలిగే ప్రయోజనాలు, దుష్పరిణామాలు, పౌష్టికాహారం గురించి వివరించారు. అనంతరం డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ బాలికలను చదువులో, క్రీడలలో, సాంస్కృతిక కళల్లో ప్రోత్సహించడం చాలా అవసరమన్నారు. నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం తరపున దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలకు సహకారం కొనసాగిస్తామన్నారు. ఫాదర్ మారెడ్డి మాట్లాడుతూ నంద్యాల ఐఎంఏ వైద్యులు నవజీవన్ పాఠశాలకు, గోపవరం మానసిక పాఠశాలకు ప్రతి ఏటా వివిధ రూపాలలో సహకరిస్తున్నారని ధన్యవాదాలు తెలిపారు. డిజేబుల్డ్ అసోసియేషన్ ఐఎంఏ లయన్స్
క్లబ్ కలిసి ప్రోగ్రామ్కి హెల్ప్ చేసిన డాక్టర్స్ ఇద్దరు ఉన్నారు. ఆ రోజు రాలేదు, అందుకని వాళ్ళు ఈరోజు కంపల్సరీగా రావాలని కోరారు. చదివించాలి ఇంకా అన్నట్టుగా చదువుకోవాలమ్మా. అప్పుడు స్వతంత్రంగా చదువుకొని పెద్దవాళ్ళు అయితే మీకు కూడా బాగుంటుంది. సొసైటీలో మీరు ఏమి తక్కువ కాదు, మాట్లాడలేరు. ముందు ముందు మీరు పిల్లలు బాగా చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకొని మంచిగా స్థిరపడి మర్చిపోయి ఉంటారు. చాలా సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. మీరందరూ ఇప్పుడు నేను ఇంకా జరుగుతుంది ప్రోగ్రాము, మీ డ్యాన్స్ ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎదురు చూస్తున్నాను. నేను పోయినసారి నేషనల్ గర్ల్ చైల్డ్ డే పురస్కరించుకొని ఈరోజు మేము ఈడ నవజీవన్ డెఫ్ అండ్ డమ్ స్కూల్కి వచ్చాము, స్పెషల్ నీడ్స్ ఉన్న స్కూల్స్కి వచ్చాము. పిల్లలు చాలా ఉత్సాహంగా డ్యాన్స్ ప్రోగ్రామ్ అవి కూడా పెర్ఫామ్ చేశారు. ఆడపిల్లల్ని ఎంపవర్ చేయాలి అనే ఉద్దేశంతో నేషనల్ వైడ్గా ఈ థీమ్ తీసుకొని ప్రోగ్రామ్ చేస్తారండి. వాళ్ళకు స్పెషల్గా మనము చదువుకోవడమే కానీ ఫిజికల్గా స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నిట్లో వాళ్ళు ముందుకు ఎదగాలని, ఈ పోటీ ప్రపంచంని ఎదుర్కోవాలని, స్వశక్తులు అవి వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని, ఏదొచ్చినా కూడా నిరుత్సాహపడకుండా ముందుకు సాగాలని దాన్ని పురస్కరించుకొని మేము స్కూల్కి వచ్చాము. పిల్లలు కూడా అంతే యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ఈ ప్రోగ్రాంలో. వీళ్ళు పేరుకు మాటలు రావు, వినిపించదనే కానీ తెలివితేటలు చాలా బాగా ఉన్నాయి. ఏది చెప్పినా తొందరగా గ్రహిస్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ అభినందిస్తున్నాం. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కూడా బాగా కేర్ తీసుకొని పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళతో బాగా కమ్యూనికేట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చి మేము ఈ సమయం గడిపినందుకు చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంది. వీళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ కన్వే చేస్తున్నాము. ఈ సందర్భంలో మేము ఉమెన్స్ వింగ్ తరఫున స్పోర్ట్స్ కిట్, క్యారమ్ బోర్డ్స్, బాస్కెట్బాల్ ప్లే గేమ్స్, వాలీబాల్, షటిల్ బ్యాట్స్, స్కిప్పింగ్ కార్డులు కూడా అందజేసాము. దీనికి సహకరించిన మా ఐఎంఏ ఉమెన్ డాక్టర్స్ అందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే డాక్టర్ రవికృష్ణ సార్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ కన్వే చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మా నవజీవన్ ఇన్స్టిట్యూషన్స్కి మహిళా డాక్టర్స్ అసోసియేషన్ తరఫున 5 డాక్టర్స్ వచ్చి ఇక్కడ మా పిల్లలకి ఆట వస్తువులు ఇవ్వడం జరిగింది. ఇంతేకాకుండా అంతకుముందు కూడా చాలాసార్లు వచ్చి మా పిల్లలతో ఇంటరాక్ట్ కావడము, వాళ్ళ అవసరాలు ఏంటని గుర్తించడము, వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మేము చాలా కృతజ్ఞతమై ఉంటాము. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి దానిలో కూడా మాకు సపోర్ట్ ఇస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు పోవాలని చెప్తూ వాళ్ళ తరఫున ఎన్నోసార్లు ఎన్నో అవసరాలు తీర్చారు ఈ ఇన్స్టిట్యూషన్కి. అందుకు కృతజ్ఞులమై ఉన్నామని తెలియజేస్తున్నాం. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని ఎన్జీఓ కాలనీలో గోపిశెట్టి గోరంట్లకు చెందిన ఇంట్లో వాటర్ హీటర్ పేలి ఇల్లు దగ్ధమైన సంఘటన చోటు చేసుకుంది. గోపిశెట్టి గోరంట్ల మాట్లాడుతూ తమ ఇల్లు డాక్టర్ జయరాముడుకు రెంటుకు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. వేడి నీళ్ల కోసం వాటర్ హీటర్ వేయడంతో వాటర్ హీటర్ షార్ట్ సర్క్యూట్ తో పొగలు కమ్ముకుని పెద్ద శబ్దంతో పేలిన వాటర్ హీటర్ పేలిన సమయంలో స్కూల్ దగ్గరికి వెళ్లిన డాక్టర్ జయరాముడు భార్య పిల్లలను స్కూల్లో వదిలిపెట్టేందుకు వెళ్లింది. ఇంట్లో డాక్టర్ జయరాముడు ఒక్కడే ఉండడంతో వాటర్ హీటర్ పేలి పొగలు కమ్ముకుని పెద్ద శబ్దంతో ఇంట్లో నుండి పరుగులు తీసి ప్రాణాలతో బయటపడిన డాక్టర్ జయరాముడు ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పరుగులు తీస్తూ భయంతో ఏం జరిగిందోనని ఉలిక్కిపడ్డ స్థానికులు భారీ పేలుడు శబ్దంతో 10 లక్షలు ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు. తమకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నారు. మాది నంద్యాల జిల్లా బనగానపల్లె టౌను ఎన్జిఓ కాలనీలో నేను డాక్టర్ గారికి రెంట్కి ఇచ్చాను ఇల్లు. కరెంటు షార్టేజ్ వల్ల ఇల్లు మొత్తం కాలిపోయింది. నంద్యాల జిల్లా బనగానపల్లె టౌను ఎన్జిఓ కాలనీ నా పేరు గోరంట్ల. ఇల్లు జయరాముడు డాక్టర్ గారికి రెంట్కి ఇచ్చాను. ఆయన వాటర్ డీజర్ వేయడం వల్ల పేలడంలో ఆయన భయపడి బయటకు వచ్చాడు.
నాకు దగ్గర ఒక 15 లక్షల వరకు నష్టం ఏర్పడింది. మీడియా ద్వారా ఏర్పరుస్తున్నాను. నన్ను ఏదో ఆదుకోవాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాల గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు. పోలీస్ కవాత్ రిహార్సల్స్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ చోరాన్. బజాజ్ ఫైనాన్స్ లో అధిక వడ్డీలపై జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆడిట్ జరిపించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని నిరసన. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఎస్డీఎస్డబ్ల్యూ మేనేజర్ గా పదవి బాధ్యతలు చేపట్టినట్లు రవికుమార్. నంది బాలోత్సవాలను విజయవంతం చేద్దాం. పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు పిల్లల పండుగ. వైద్యులు డాక్టర్ క్రాంతి చైతన్య, డాక్టర్ శ్రీకాంత్. నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ కళాశాల గ్రౌండ్ లో ఈ నెల 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు చకచకా ఏర్పాట్లు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలి. మార్పుడమే లక్ష్యంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రప్రదేశ్ భారీ ర్యాలీ ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. గిఫ్ట్ వస్తుందంటే నమ్మవద్దు. ఆ లింక్ ను క్లిక్ చేస్తే 5,000 జమని మెసేజ్ నాకు వచ్చింది. మీరు క్లిక్ చేయండి హెచ్చరించిన సిఐ అస్రార్ భాషా. నరసాపురం గ్రామంలో పూజలు అందుకుంటున్న అహోబిలేశుడు. గ్రామానికి పల్లకి చేరుకోగానే పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు ప్రత్యేక పూజలు. జాతీయ బాలికా దినోత్సవం. నవజీవన్ బాధితుల పాఠశాల బాలికలకు క్రీడా పరికరాల పంపిణీ. బాలికల ఆరోగ్య పరిరక్షణలో ఐఎంఏ మహిళా వైద్యులు. బనగానపల్లిలో గోపిశెట్టి గోరంట్లకు ఇంట్లో వాటర్ హీటర్ పేలి ఇల్లు దగ్ధం. సంఘటన చోటు చేసుకున్న భయాందోళన కుటుంబ సభ్యులు. ఇదృష్టి బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.